ఇంతవరకు ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు పడ్డాయో ఒకవేళ మీకు కనుక డబ్బులు అనేవి ఇప్పటి వరకు పడకపోతే ఈ డబ్బులు యాసంగి సీజన్ కానివ్వచ్చు, ఇప్పుడు ముందున్నది ముసళ్ళ పండుగ అన్నమాట. వానాకాలం సీజన్ నేపథ్యంలో వచ్చేసి ప్రభుత్వం అనేది ఏం దృష్టి పెడుతుంది, మరి రైతులకు అనేది పొట్టగొట్టనుందా? మరోసారి చూసుకున్నట్టయితే యాసంగి సీజన్కి సంబంధించి కూడా మనం జూన్ 3 వారంలోనైతే డబ్బులు అనేవి అయితే పూర్తి స్థాయిలో నిధులు అనేవి అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. కేవలం 3 నెలల్లో చూసుకున్నట్టయితే ఈ 4 ఎకరాల లోపు అక్కడక్కడ మాత్రమే ఈ 4 ఎకరాలు ఉన్న రైతులకు కేవలం అక్కడక్కడ మాత్రమే డబ్బులు అనేవి పడ్డాయి. మరి మిగతా 10 ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది అనమాట. ఈ కట్ ఆఫ్ పెట్టినట్టయితే మరి ప్రభుత్వం దగ్గర నిధులు అనేవి ఒకవేళ మనం ఆల్రెడీ కూడా రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఈ యాసంగి సీజన్కి సంబంధించి బడ్జెట్ కూడా నిర్వహించారు, కానీ రైతుల అకౌంట్లోకి ఎందుకు జమ చేయలేకపోతుర్రు? మరి డబ్బులు అనేవి సంబంధించి మరో పక్క చూసుకున్నట్టయితే రైతన్నలు అయితే యాసంగి సీజన్కి సంబంధించి కూడా పెట్టుబడి సాయం అందని రైతులు అప్పులు చేసి ఇప్పుడు కుప్పలుగా చేసి అక్కడక్కడ ఏవైతే ఉన్నాయో వడ్డీలతో అయినాయి అసలే వడ్డీలు ఇవన్నీ అయితే మనకైతే బాగా అంటే రైతు నెత్తి మీద అయితే తలనొప్పి అయితే ఉండడం అయితే జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి వెళ్ళి పెట్టుబడి సాయం అనేది ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున అన్నమాట. అయితే 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులకి ఇప్పటి వరకు అనేది ప్రభుత్వం నుంచి వెళ్ళి కనీసం పెట్టుబడి సాయం కూడా అందని ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటికీ మనకి ఒక వానాకాలం దృష్టిలో పెట్టుకున్నారు అనమాట. మరి రైతులు అయితే ఇటో పక్క చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం చేయలేకపోతే మరి రైతులు అనేటోళ్ళు వ్యవసాయం ఎలా చేస్తారు? ప్రభుత్వం అనేది యాసంగి సీజన్కి సంబంధించి కూడా 18,000 రూపాయల కోట్లు, అక్షరాల ఎంత 18,000 రూపాయల కోట్లు అన్నమాట. కానీ రైతు భరోసా పథకం అనేది ఇప్పటి వరకు రైతుల అకౌంట్లోనైతే చిల్లి గవ్వ కూడా జమ కాలేదన్నమాట. పడ్డోళ్ళకైతే పడినట్టయితే తెలుస్తుంది, పడని వారికి అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే మన గ్రామ పంచాయతీలలో కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క మండలాల లిస్ట్ కానివ్వచ్చు, ఈ యొక్క జిల్లా ఏదైతే ఉందో పూర్తి స్థాయిగా వచ్చేసి మనకు యాసంగి సీజన్కి సంబంధించి కేవలం 3.5 ఎకరాలు కానివ్వచ్చు, 4 ఎకరాలు కానివ్వచ్చు బెనిఫిషియరీ లిస్ట్ ఏదైతే ఉందో కేవలం వీరికి మాత్రమే ఈ యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి మిగతా 4 నుండి 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులకి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఆ బెనిఫిషియరీ లేడు, ఆ ఒక ఏదైతే ఉందో ఖాతాలో జమ అవుతాయి, ఇప్పుడు జమ అవుతాయి, రేపు జమ అవుతాయి, ఎల్లుండి జమ అవుతాయి అని అయితే రైతులను అయితే చూసుకున్నట్టయితే కేవలం తిప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తికమకనైతే చేస్తున్నారన్నమాట. కానీ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ 5 నుండి 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది మనకు జూన్ 3 వారంలోనైతే పూర్తి స్థాయిలో అయితే నిధులు జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జమ చేయనిచో వచ్చేసి రైతుల చేతిలో వచ్చేసి అయితే చాలా అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే కన్ను ఎర్రలు చేస్తారు. కాబట్టి రైతులు అయితే కన్ను ఎర్ర చేస్తే మామూలుగా ఉండదన్నమాట. కిందనైతే జరగా లైక్ బటన్ అయితే ఉంటుంది, లైక్ చేసి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. మనకు మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అన్నమాట.